ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ని పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, మీ గర్ల్ ఫ్రెండ్ యొక్క ఫేస్బుక్ పాస్వర్డ్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఫ్రెండ్స్? అయితే ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ మొబైల్లో మీ గర్ల్ ఫ్రెండ్స్ని ఒక్కసారి లాగిన్ అవ్వమని చెప్పాలి ఫ్రెండ్స్, అంతే. మీ గర్ల్ ఫ్రెండ్స్ ఫేస్బుక్ ఐడి పాస్వర్డ్ మీ దగ్గర ఉన్నట్లే ఫ్రెండ్స్. ఈజీ ఫ్రెండ్స్. ఇక్కడ మామూలుగా చూడండి, ఇక్కడ ఫేస్బుక్ అని ఉంది కదా, ఇది నా ఫేస్బుక్. దీన్ని నేను ప్రస్తుతానికి హైడ్లో ఉంచుతున్నాను. ఇక్కడ చూడండి, ఒక పక్కకు తీసుకెళ్ళి ఉంచేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఫేక్ ఫేస్బుక్ని క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫేక్ ఫేస్బుక్ ఐకాన్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, నా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది, ఆ లింక్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అడుగుతుంది, ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒరిజినల్ ఫేస్బుక్ ఇలా ఉంటుంది, డూప్లికేట్ ఫేస్బుక్ ఇలా చిన్నగా ఉంటుంది. దీన్ని నేను ఇప్పుడు ఒరిజినల్ని పక్కన పెట్టేసి డూప్లికేట్ని ప్లేస్లో ఉంచాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి, ఫేస్బుక్ లాగిన్ అవ్వమని చెప్పండి. ఎలాగో అలా ఒప్పియండి, ఏదో ఒకటి చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నెట్వర్క్ ఆఫ్ చేసేయండి. ఎలాంటి నెట్ అవసరం లేదు, అయినా కూడా మీ గర్ల్ ఫ్రెండ్స్ యొక్క పాస్వర్డ్ మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ మొబైల్లో మీ గర్ల్ ఫ్రెండ్ని లాగిన్ అవ్వమని చెప్పండి. మీ గర్ల్ ఫ్రెండ్స్ ఇలా లాగిన్ అయిన తర్వాత ఏదో ఒక ఆమె ఫోన్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ టైప్ చేస్తుంది. టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మామూలుగా పాస్వర్డ్ ఇక్కడ ఉంది కదా, పాస్వర్డ్ ఆమె టైప్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ పాస్వర్డ్ ఏం టైప్ చేసిందో మనకు తెలియదు కదా, ఎలా తెలుసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, లాగిన్ అవుతుంది, నో కనెక్షన్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్ యొక్క పాస్వర్డ్ మీ దగ్గర ఉన్నట్టే. నో కనెక్షన్ అని పడితే మీ గర్ల్ ఫ్రెండ్ యొక్క పాస్వర్డ్ మీ దగ్గర ఉన్నట్టే. తర్వాత మొబైల్ని మీరు తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒకటి చేయండి ఫ్రెండ్స్, ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఫైల్ మేనేజర్లో స్టోరేజ్లో ఇక్కడ చూడండి, ఒక ఫైల్ అనే ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, లాస్ట్లో చూడండి, 765345 ఇందాక టైప్ చేశాను కదా, అది ఇక్కడ టైప్ అయిపోయింది. పాస్వర్డ్ ఏంటో ఇక్కడ చూపిస్తుంది పాస్వర్డ్ అని ఫ్రెండ్స్. ఇలా మీరు ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని టైప్ చేసి పెట్టాను. యూజర్ నేమ్ గౌస్, పాస్వర్డ్ ఫేక్ పాస్వర్డ్. ఇక్కడ చూడండి, యూజర్ ఫేక్ పాస్వర్డ్ టెక్ తెలుగు లవర్స్. ఇక్కడ చూడండి, ఇందాక టైప్ చేసిన మొబైల్ నెంబర్, ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఇది ఇక్కడ మీకు లైన్గా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఎవరు పాస్వర్డ్ అయినా కూడా ఫేస్బుక్ది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.